Hello, my dear friends. This is your Sunny, and welcome to my Study Smart for Success channel. Friends, ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కి లాస్ట్ మినిట్ టిప్స్ ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ అలాగే మీరు ఏం చేయాలి అవన్నీ మనం ఈ చిన్న ఒక షార్ట్ వీడియోలో మనం జాగ్రత్తగా చూసేది. ఎందుకంటే మనం చదివిందంతా ఒకటి, అక్కడికి వెళ్ళి అప్లై చేసింది ఒకటి. అర్థమైందా? సో మనం ఎంత చదివామో అంతా దానికి వెళ్ళి అప్లై చేయాలి, ఒక స్ట్రాటజీ అని ఉండాలని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం చూడండి, ఓకే? ఫర్ షూర్ షార్ట్ సెలక్షన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ అలా చేశారు, కానీ స్మార్ట్గా అప్రోచ్ ఎలా కావాలి అది మనం చూసుకుందాం. ఓకే, కొద్దిగా గొంతు ఇది కొంచెం ఏమనుకోవద్దు. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే, ఎవరైతే కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిరీస్ ఎవరైతే చూడట్లేదో, ఓకే, వాళ్ళకి మన టెలిగ్రామ్ గ్రూప్లో మొత్తం చూడండి. పార్ట్ 1, 2, 3, 4, 5, 6 6 పార్ట్లు ఫైనల్ టచ్. ఈ 6 పార్ట్లు దగ్గర దగ్గర మొత్తం 1000 క్వశ్చన్స్, 1000 క్వశ్చన్స్. ఇందులో నుంచి మీకు పక్కా 25 నుంచి 30 మార్కులు వస్తాయి నేను అనుకుంటున్నాను. దేవుడి దేవాల అన్ని రావాలని కోరుకుంటాను. కానీ ఇది మాత్రం మీరు తప్పకుండా చూడండి, ఓకేనా? తప్పకుండా చూసి ఓకే ప్రొసీడ్ అవ్వండి, ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా. సో మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, ఒంట్లో బాగాలేదు కదా, సో దగ్గు జలుబు ఎక్కువైపోయింది అంతే. ఓకే, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అన్నిటికన్నా ముందు ఈ రోజు రేపు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో 12 ఎగ్జామ్ ఉందో 11 చేసుకోండి. ఎవరికైతే ఈ రోజు ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ ఉందో 10వ తారీఖున ఎగ్జామ్ ఉందో వాళ్ళు తప్పకుండా ఫస్ట్ వాళ్ళ ప్రిలిమ్స్ మీ అడ్మిట్ కార్డు ఉంది కదా, సైన్డ్ కాపీ తప్పకుండా ఓకే తీసుకెళ్ళాలి. అది తీసుకొని ఒక కవర్లో పెట్టుకోండి లేదా ఒక ఫైల్లో పెట్టుకోండి. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు అలాగే మీ ఐడి మీద కూడా సంతకం పెడతారు కదా, ఓకే, స్టాంప్ వేసి, అది రెండు కూడా ఇక్కడ రాయడం మర్చిపోయాను, అది కూడా పట్టుకెళ్ళండి. ఐడి సైన్డ్ వన్, ఓకేనా? సైన్డ్ వన్ ఈ రెండు పట్టుకెళ్ళండి. కొంతమంది అడగొచ్చు, సార్ నా దగ్గర పోయేసారని. వెంటనే ఈ రోజు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కాపీ చేసి దాని కంప్లైంట్, ఓకే, కంప్లైంట్ తీసుకొని ఆ కాపీ తీసుకోండి. ఎఫ్ఐఆర్ ఇచ్చినట్టు అంటే అట్లీస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టు అది తీసుకోండి. మీకు తప్పకుండా పోలీసులు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే సార్ మాకు ఇలాగ రేపు ఎగ్జామ్ ఉన్నది, ఇలా పోయింది సార్, దొరకలేదు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి లేదంటే కంప్లైంట్ కాపీ కావాలంటే మీరు వెంటనే మిమ్మల్ని రాసమంటారు. రాసి ఇచ్చిన తర్వాత స్టాంప్ ఇస్తారు. దట్ ఈజ్ ఎనఫ్, అలౌ చేస్తారు. సో డోంట్ వరీ, ఓకే? బట్ హోప్ఫుల్లీ మీ దగ్గర ఎవరి దగ్గర పోలేదని కోరుకుంటున్నాను, మీ దగ్గర ఉన్నదని కోరుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నది, ఓకే, తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి. డౌన్లోడ్ అండ్ ప్రింట్, ఓకే. మెయిన్స్ అడ్మిట్ కార్డు తీసుకోవాలి. దాంట్లో ఫోటో అంటించేసి రెడీగా ఉంచుకోండి. ఫోటో కూడా దీంట్లో ఫిక్స్ చేసేసుకోండి, ఓకే, ఫోటో, ఓకే. అలాగే ఒరిజినల్ ఐడి, మీ ఆధార్ అయితే ఆధార్, ఓకే, అండ్ మోస్ట్లీ ఆధార్ పట్టుకెళ్ళండి. దాని జెరాక్స్ కాపీలు అట్లీస్ట్ 2 కాపీస్ అయినా జెరాక్స్ పట్టుకెళ్ళండి, ఓకే. జెరాక్స్ 2 కాపీస్ అయినా పట్టుకెళ్ళండి, ఓకే. ఫొటోస్ 3 పట్టుకెళ్ళండి మినిమం, ఓకే. పొరపాటున ఏమైనా అంటే వాళ్ళు అడిగినా ఏదైనా చేసినా దీంట్లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది. ఒక మెయిన్స్ అడ్మిట్ కార్డులో మీరు అప్లై చేయకపోయినా దీంట్లో ఒకటి పెట్టేస్తారు. 2 సపరేట్గా మీకు ఉంటాయి, ఓకేనా? పెన్నులు ఎట్టి పరిస్థితుల్లో 2 కొత్త పెన్నులు తీసుకోండి. అండ్ అలాగే వాటర్ బాటిల్ తీసుకోండి, ఓకే. సో అర్థమైంది కదా, దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో ఇవి మాత్రం మీరు ఈ రోజే చేసేసుకోండి, ఓకేనా? ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే, ఓకే. కావాలంటే నా వీడియో తర్వాత చూద్దరు, ఇవి మాత్రం చేసేసుకోండి, ఓకేనా? సో అలాగే మీకు ఇంకా మెయిన్ తీసుకెళ్లాల్సింది ఏంటి? ఇవన్నీ కాకుండా ఒక మెయిన్ ఒకటి మీరు తీసుకెళ్ళాలి, ఓకేనా? ఆ మెయిన్ ఏంటంటే, ఓకే, మెయిన్ తీసుకెళ్లాల్సింది యువర్ సెల్ఫ్. ఎవరు? యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే వెళ్ళాలా. బయట టెన్షన్లు, బయట అట్మాస్ఫియర్, బయట ఇవన్నీ మర్చిపోవాలి. ఓన్లీ నువ్వే వెళ్ళు, అర్థమైందా? నో ఎగ్జామ్ టెన్షన్, నో అవుట్ సైడ్ సెంటర్, నో మాత్రం ఇంట్లో ఫ్యామిలీస్ టెన్షన్, అర్థమైందా? నీకు నువ్వుగా వెళ్ళు, కాన్ఫిడెన్స్ తో వెళ్ళు, ఓకే. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? కామెడీ కాదు, నిజంగా చెప్తున్నాను. నువ్వు యువర్ సెల్ఫ్, యూ గో యువర్ సెల్ఫ్ ఓన్లీ. అంటే దాని అర్థం ఏంటంటే, అరే నేను అలాగే వెళ్తాను కదా, అది కాదు, ఓకే. అంటే మైండ్ అంతా, నీ బాడీ అంతా, అంటే నీ మనసు అంతా క్లియర్ అంటే ప్యూర్గా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా వేరే టెన్షన్ పెట్టుకోకూడదు. అరే ఇంట్లో ఉదయం ఎలాగైతే రేపు ఎలా చేయాలి, రేపు అక్కడికి వెళ్ళాలి, అన్నీ గుర్తించుకోకూడదు, ఓకేనా? సో స్ట్రాటజీ ఇప్పుడు చూసేద్దాం, ఎలా అటెంప్ట్ చేయాలి, ఏం అటెంప్ట్ చేయాలని. ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేద్దాము, ఓకేనా? ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేద్దాం. ఏంటి స్ట్రాటజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, ఓకే, ప్రతి ఎగ్జామ్కి మీ దగ్గర సఫిషియెంట్ టైం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సింది 25 నుంచి 30 మార్కులు మ్యాక్స్. 30 అంటే చాలా ఎక్కువ చెప్తున్నా, ఓకేనా? సో 25 నుంచి 30 మార్కులు, ఓకే. సో ఇందులో మనకి స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రీజనింగ్ సెక్షన్ వచ్చినప్పుడు ఒక 2 మినిట్స్ మాత్రం రివ్యూ చేయండి, ఓకే. మళ్ళీ చెప్తున్నా, ప్రతి 2 మినిట్స్ మాత్రం రివ్యూ చేసేయండి. నో, ఓకే, నో వరీస్. 2 మినిట్స్ దానికే పెట్టండి, రివ్యూకే పెట్టండి, ఓకేనా? రివ్యూ పెట్టి ఏం చేస్తారంటే మీరు ఇన్ఈక్వాలిటీస్, సిలాక్స్, డైరెక్షన్స్, బ్లడ్ అండ్ క్లోడ్, ఓకే, సారీ, బ్లడ్ రిలేషన్స్, ఓకేనా? బ్లడ్ రిలేషన్, ఓకే, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ ఇక్కడ వీటి నెంబర్ మీరు ముందే మీకు పేపర్ ఇస్తారు కదా,
మీకు ఒక వైట్ పేపర్ ఇస్తారు, అవునా? వైట్ పేపర్ ఇస్తారా, మీరు ముందే రాసుకోండి, ఏమి అనరు, ఓకేనా? ఎగ్జామ్ స్టార్ట్ ముందే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఐఎన్ అని పెట్టుకోండి, సిలాక్స్ ని ఎస్వై అని పెట్టుకోండి, ఓకే? బ్లడ్ రిలీజ్ ని బిఎల్ అని పెట్టుకోండి, కోడింగ్ డికోడ్ ని సి అని పెట్టుకోండి, కోడింగ్ డికోడ్ ని సిడి అని పెట్టుకోండి, ఓకేనా? ఇలా పెట్టుకొని ఎగ్జామ్ లో ఎన్నో నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీస్ 5వ క్వశ్చన్, ఓకే, 5 అని రాసుకోండి, ఓకేనా? తర్వాత లైన్ గీస్తే ఓకే, కానీ వేరే దగ్గర అడిగించనుకో ఆ నెంబర్ కూడా పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఇందుకే 2 మినిట్స్ మీకు వేస్ట్ అవుతుంది మేడం, 2 మినిట్స్ దీనికే పెట్టుకోవాలి, ఓకే? నెక్స్ట్ సిలాక్స్ కూడా నెంబర్ మెయింటైన్ చేసుకోండి, లైక్ 10th క్వశ్చన్, బ్లడ్ రిలేషన్, ఓకే, 21 క్వశ్చన్, కోడింగ్ అండ్ డికోడింగ్ 26th క్వశ్చన్, ఇలా పెట్టుకోండి. అలాగే పజిల్, పజిల్ ఉంది కదా, పజిల్ ఈజీది మీరు చూసుకోవాలి, చూడండి, చదవండి, మళ్ళీ చెప్తున్నా, ఈజీ పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాని నెంబర్ మెన్షన్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ పజిల్ 2nd క్వశ్చన్ పజిల్ వచ్చింది, ఓకేనా? పజిల్ వచ్చింది, సో దాన్ని తీసుకోండి. దాని తర్వాత క్రిటికల్ రీజనింగ్ కూడా నెంబర్ మెన్షన్ చేస్తుంది, సో నెంబర్ మెన్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇందుకే మీకు 2 మినిట్స్ వెయిట్స్ అనమాట. ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూసేస్తే ఎన్నికలు రాగానే ఇన్ఈక్వాలిటీస్ సిలాక్స్ చదవవసరం లేదు, ఓకేనా? ఇవన్నీ మీకు 20 సెకండ్స్ అయిపోతుంది, ఓకే, ఇన్ఈక్వాలిటీస్ అంటే నెంబర్ రాసుకుంటారు, అవునా కదా? సో ఇన్ఈక్వాలిటీస్ కి ఇవన్నీ చదవాలి, కానీ పజిల్ మాత్రం ఒకసారి చదవండి. క్వశ్చన్ పెద్దగా ఉన్నది చదవడం అనేసి చిన్నగా, అంటే మీకు తెలుస్తుంది కదా, చూడగానే అర్థం తక్కువ అని చెప్పి అది, మిగతా అంటే రిమైనింగ్ రాసిన పర్లేదు రాసుకోవాలి, కానీ ఇవి మాత్రం అటెంప్ట్ చేయాలి, ఓకే? రాసుకోవాలి, ఓకే? రాసుకున్న తర్వాత వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీ 5వ నెంబర్ ఉంది, డైరెక్ట్ గా క్లిక్ చేసి 5వ నెంబర్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ యువర్ స్మార్ట్ అప్రోచ్, మళ్ళీ చెప్తున్నా. 5వ క్వశ్చన్కి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇన్ఈక్వాలిటీ కంప్లీట్ చేయండి. తర్వాత సిలాక్స్ వస్తే సిలాక్స్ మీకు నచ్చింది డైరెక్షన్, ఈ 5ట్లో ఏది మీకు ఫస్ట్ చేయాలంటే అది చేసుకోండి. అయిపోయిన తర్వాత వెంటనే మీరు పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈజీ లెవెల్, ఓకే, ఈజీ లెవెల్ ని కంప్లీట్ చేయాలి, ఓకే? ఇక్కడ ఇందులో నుంచి మీకు దేవుడి దేవాల 10 నుంచి 15 మార్కులు ఇచ్చారనుకో, వెల్ అండ్ గుడ్, హ్యాపీ, వెరీ గుడ్, ఓకేనా? పజిల్ నుంచి ఒక 5 మార్కులు, ఇవే నీకు 20 మార్కులు అవుతాయి. తర్వాత క్రిటికల్ రీజనింగ్ చూడండి, వెంటనే పజిల్కి వెళ్ళబోతుంది, ఓకేనా? క్రిటికల్ రీజనింగ్ లోకి వెళ్ళి వీటిలో ఈజీ ఒక 5 మార్కులు అయితే పక్క వస్తాయి, 5 మార్క్స్, ఓకేనా? ఏంటి 5 మార్క్స్ అయితే పక్క వస్తాయి. ఈ 5 మార్క్స్ లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్, మళ్ళీ చెప్తున్నాను, 2 క్వశ్చన్స్ వెరీ ఈజీ లెవెల్ ఇస్తాడు, ఓకే? ఈజీ లెవెల్ ఇస్తాడు. దాంతో మోడల్ ఈ ఈజీ లెవెల్స్ తప్పకుండా అటెంప్ట్ చేసేయండి. తర్వాత మీకు కష్టం అనిపిస్తే మాత్రం వదిలేయండి, బట్ 2 క్వశ్చన్లు మాత్రం మీకు తప్పకుండా సాల్వబుల్ ఇస్తాడు, అంటే ఎక్కువ థింక్ చేయకుండా, ఓకేనా? 100% షూర్ అయిందే పెట్టాలి. క్రిటికల్ రీజనింగ్ తెలుసు కదా, 100% షూర్ అనే, నాకు ఇది అజంప్షన్ లో ఉంది అలా కాదు, ఓకేనా? ఆ క్వశ్చన్ లో మెన్షన్ చేయాలి, 100% షూర్ గా ఉండాలి, అప్పుడే అది ఆన్సర్. సో ఎక్కువ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆ 3 వదిలేయండి, ఈ 2 మాత్రం చేయండి, ఓకేనా? సో ఇక్కడే మీకు 22 మార్కులు, ఓకే, 22 మార్కులు ఇక్కడే మీకు అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటి, 25 నుంచి 30. సో నెక్స్ట్ మీరు ట్రై చేయండి, రిమైనింగ్ పజిల్స్ అవి చేయడానికి అట్లీస్ట్ మూడు క్వశ్చన్ మనకు రైట్ అయినా మనకు సరిపోద్ది, ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది 2 మినిట్స్ రివ్యూ, ఓకే? 2 మినిట్స్ రివ్యూ చేయండి, ఓకేనా? 2 మినిట్స్ రివ్యూ చేసి అందులో క్వశ్చన్ నెంబర్స్ రాసేసుకోవాలి, ఓకే? క్వశ్చన్ నెంబర్స్ రాసేసుకోండి, ఓకేనా? మార్క్ ఫర్ రివ్యూ పెట్టొద్దు. మార్క్ ఫర్ రివ్యూ పెట్టాలంటే మీరు ఆన్సర్ పెట్టాలి. పొరపాటు మీరు ఆన్సర్ పెట్టి మీకు టైం అయిపోయి మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళదు అనుకోండి, నెగిటివ్ మార్కింగ్ వచ్చేది, అవునా? సో మార్క్ ఫర్ రివ్యూ ఎట్టి పరిస్థితులు పెట్టద్దు, క్వశ్చన్ నెంబర్ రాసుకోండి. 2 మినిట్స్ వేస్ట్ అవుతాయి, నో ప్రాబ్లం. దాని తర్వాత మినిట్స్ అన్ని మీవే కదా, మీరు అటెంప్ట్ చేయాల్సింది 25 నుంచి 30 మార్కులకే, అవునా కదా? మొత్తం 50 కాదు, మీరు 50 మార్కులకి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో మనం 35 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. సో మన 15 నిమిషాలు ఉన్నది ఆల్రెడీ టైం. సో 2 మినిట్స్ అందులో చేస్తాం, ఇది చేస్తాం, ఓకే? రీజనింగ్ ఇస్ ఓవర్. ఎనీ డౌట్? నో డౌట్ కదా, ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ లో కూడా సేమ్ ప్రొసీజర్, 2 మినిట్స్. మళ్ళీ మీరు ఇంకా తక్కువ ఉంటే ఇంకా తక్కువ, అంటే అట్లీస్ట్ 2 మినిట్స్, ఓకేనా? అంటే లెస్ దాన్ 2 మినిట్స్ వస్తే వెల్ అండ్ గుడ్, లెస్ దాన్ ఈక్వల్ టు 2 మినిట్స్. ఫస్ట్ నెంబర్ క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ ఎక్కడ ఉన్నాయి, క్వశ్చన్ నెంబర్ రాసేసుకోండి. క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ రాసుకోండి, ఇలాగా నెంబర్ సిరీస్, క్వశ్చన్ నెంబర్, ఓకే? క్వశ్చన్ నెంబర్ సిరీస్ నాకు 20 దగ్గర వచ్చింది, 20, ఓకేనా? 22, 23 అంటే మాక్సిమం ఒకేసారి లైన్ వేస్తాడు, లైన్ ఇవ్వకపోతే ఆ మిగతా నెంబర్స్లో కడతాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ QE, ఓకే, 15, ఓకే? ఆల్జీబ్రా మీకు ఈజీగా ఇస్తారు, SBI క్వశ్చన్ అందుకే అడుగుతాను. ఆల్జీబ్రా 22, ఓకే, ఇలా రాసుకుంటారు. డిఏ ఈజీ 1, ఓకే? డిఏ ఈజీగా ఉండదు, మీకు తెలిసిపోద్ది. 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, 2 వేరియబుల్స్ లో మీకు తప్పకుండా ఈజీగా ఒకటి ఇస్తాడు, 5 మార్కులు మీకు పక్కా జోబులో వేసుకోవడమే, అర్థమైందా? సో అవి, ఓకేనా? సో ఇవన్నీ కలిపి మీకు ఒక 10 మార్క్స్ ఇచ్చిన, ఓకే, ఒక 10 మార్క్స్ ఆర్ 15, దేవుడి దేవాలైతే 15 మార్క్స్ ఇస్తాడు, ఓకే? హ్యాపీగా ఉంటాయి, అంటే మీరు ఈ ఫస్ట్ దాంట్లోని 10 to 15 మార్క్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 10 మార్క్స్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు, 3 కలిపి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నంబర్ సిరీస్. ఇంకా దరిద్రంగా హై లెవెల్ టఫ్ లెవెల్ ఇస్తాడంటే మాత్రం మీకు 5 మార్కులే 3 కలిపి. బట్ యావరేజ్ గా అయితే మాత్రం 10 మార్క్స్ ఇస్తాడు లాస్ట్ సిరీస్ లో చూసుకుంటే. డిఏ ఈజీ లెవెల్, ఓకే, ఇవో 5 మార్క్స్, అంటే 10 + 15 ఇక్కడ మనకి 15 మార్క్స్ అయ్యాయి, ఓకే? మినిమం చెప్తున్నా. తర్వాత ఎయిదర్ చూజ్ డిఎస్ ఆర్ క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. నేను చెప్పేది ఏంటంటే
డిఎస్ మీకు డౌట్గా ఉంటాయి, డిఎస్లో ఎక్కువ మెదడు పెట్టవచ్చు కానీ డౌట్గా ఉంటే క్వాంటిటీ 1 క్వాంటిటీ 2లో మీకు ఏంటంటే డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు, ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. ఓకే 5 మార్కులు అనుకోండి క్వాంటిటీలో 1 క్వాంటిటీలో, ఇందులో మీకు 3 తప్పకుండా ఈజీ ఇస్తాడు అనమాట, ఈజీ 2 ఓకే ఈజీ ఇస్తాడు, తర్వాత మోడరేట్ ఇస్తాడు. సో ఆ 3 తప్పకుండా అటెండ్ చేసేయండి ఓకేనా. ఇక్కడ 3 మార్కులు ఓకేనా. డిఎస్ అయితే డిఎస్ ఒక 2 మార్కులు అంటే 5 మార్కులు ఇస్తాడు, నేను ఈజీ చెప్తున్నా. దాని తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్లో 2-3 సెంటెన్స్ ఉంటాయి కదా, 2-3 సెంటెన్సెస్ ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను ఓకే, ఐ మీన్ అరేంజ్ చేస్తున్నాను ఓకేనా. వర్డ్ ప్రాబ్లమ్స్ మీకు బాగా ఇష్టమైనది, నేను తొందరగా చేయగలరా, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అని ఉన్నాయి అనుకోండి, ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ ఓకే, టైమ్ అండ్ వర్క్ ఓకే, ఆ 2 పైప్స్ అండ్ సిస్టమ్స్, లేదా ఇంకేంటి బోర్డ్స్ అండ్ మీకు ఏమైనా ఈజీగా అనిపిస్తుంది, ఏజెస్ ఏమైనా ఈజీగా ఉంటుంది అనిపిస్తే ఒకసారి గోత్రు. పెద్ద క్వశ్చన్లు అయితే ముందే అటెంప్ట్ చేయొద్దు, అంటే మీకు తెలిసిపోద్ది క్వశ్చన్ చూడగానే, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పార్ట్స్ ఉన్నది అనుకోండి, ఒక 4-5 లైన్లు ఉన్నది అనుకోండి, ఒక 5-6 లైన్లు ఉంది అనుకోండి, వద్దులే తర్వాత చదువుకోండి, తర్వాత క్వశ్చన్కి వెళ్ళండి. ఓ 2 లైన్లు ఒక్కసారి చదవండి, అరే ఇది చేయి డూయబుల్ వెంటనే చేసేయండి. మీకు అలాగా వర్డ్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ వెళ్ళాలన్నా 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ ఈజీ తగులుతాయి, చాలా ఈజీ అనమాట ఓకేనా, ఈజీ తగులుతాయి. పెద్ద ఉంటే మాత్రం వెళ్ళదు, మళ్ళీ చెప్తున్నా వర్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళదు, ఎందుకంటే వేస్ట్ అనమాట ఒక క్వశ్చన్కి అంత టైం వేస్ట్, దాని బదులు మీరు డిఏకి వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా, డిఏ కానీ డిఎస్ కానీ ఓకే. సో ఇలాగా సో మీ ప్యాటర్న్ ఏంటి ఉంటుంది, నంబర్ సిరీస్, ఆల్జిబ్రా, క్వాడ్రాటిక్ డిఏ ఈజీ 1, తర్వాత క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ ఈజీ ఇస్తాడు, డిఎస్ లో 2 మార్క్స్ చేసుకుంటారు, తర్వాత డిఏకి వెళ్తారు ఓకేనా. వర్డ్ ప్రాబ్లమ్ లో ఈజీగా ఉంటేనే, లేదంటే లాస్ట్ ఆప్షన్ ఓకే, లాస్ట్ ఆప్షన్ అంటే డిఎల్ కూడా టఫ్గా వెళ్ళదు ఓకేనా, టఫ్ అని వదిలేయండి, నో రిక్వైర్డ్, టఫ్ అని వదిలేయండి ఓకే, మోడరేట్ లెవెల్ ట్రై చేయండి, అండ్ లాస్ట్ లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఓకే మిగతావి ట్రై చేయండి ఓకేనా. సో దిస్ ఈజ్ మ్యాథ్స్ అప్రోచ్. మీకు కావాల్సింది ఏంటంటే ఇందులో నుంచి మీకు 10-15 వస్తుంది, ఇది 5 పక్కా, ఇందులో నుంచి డిఎస్ నుంచి ఒక 2, క్వాడ్రాటిక్ 3 అంటే ఇది 5 ఓకే. ఏంటి మీరు మినిమం చూసుకుంటే ఇందులో 10, ఇందులో 5, ఇందులో 5 ఇక్కడ 20 వస్తాయి. సో వర్డ్ ప్రాబ్లమ్స్ డిఏడి నుంచి మనకి ఇంకో 5 నుంచి 10 మార్కులు కావాలంటే సేఫ్ సైడ్కి వెళ్ళిపోయి, అంటే మరీ సేఫ్ ఓన్లీ సేఫ్ సైడ్ గా కావాలంటే 5 మార్కులు కావాలి ఓకే. ఓవరాల్ గా నీకు గుడ్ అటెంప్ట్ అంటే అందరూ చేసేది 20, మీరు ఇంకో ఎక్స్ట్రా 5 నుంచి 10 మార్కులు రావాలని కోరుకోండి ఓకేనా. సో మ్యాథ్స్ ఇది. నెక్స్ట్ ఇంగ్లీష్, ఎర్రర్ డిటెక్షన్, వర్డ్ స్వాప్ ఓకే, అటాచ్ ద ఫాలోయింగ్ సారీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ వర్డ్ యూసేజ్ ఓకే, అన్ని వర్డ్ బేస్ మీద ఉంటుంది అనమాట, మీకు తెలిసిపోద్ది అనమాట. రెండోది ఓకే, ఇవి ఏమున్నాయో మీరు ఇక్కడ మీరు నెంబర్లు ఏమైనా రాసుకోవద్దు, మళ్ళీ చెప్తాను, ఇక్కడ మీరు ఏమని క్వశ్చన్ నెంబర్స్ ఏమైనా రాసుకోవాల్సిన అవసరం లేదు ఓకే. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోండి, ఆర్సీ చూడడం మీకు తెలుసు ఆర్సీ అని చెప్పింది అవునా. సో ఎర్రర్ డిటెక్షన్ కంప్లీట్ చేసేయండి, వర్డ్ స్వాప్ ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. తర్వాత క్లాజ్ టెస్ట్, పారా జంపర్స్, డబుల్ ఫిల్లర్స్ ఓకేనా, ఈ మూడు చేసుకోండి. సో వీటి నుంచే మీకు అట్లీస్ట్ 15 మార్క్స్ వచ్చేస్తాయి ఓకేనా, 15 మార్క్స్ ఈజీగా వస్తాయి, అంటే మీకు వచ్చినవి. దాని తర్వాత ఆర్సీకి వెళ్ళండి, ఎందుకంటే ఆర్సీలో పొరపాటున మళ్ళీ చెప్తున్నా, ఆర్సీలో పొరపాటున మీరు ఇరుక్కుపోయారు అనుకోండి, అంటే ఏమంటారు అంటే ఆర్సీలో ఉండిపోయారు అనుకోండి, ఇవేవి మీరు అంటే ఒక మనస్ఫూర్తిగా అంటే ఒక క్లియర్ మైండ్తో చేయలేరు అనమాట ఓకేనా. సో అందుకే ఏం చెప్తానంటే ఫస్ట్ ఈ 2 అటెంప్ట్ చేయండి ఓకేనా, తర్వాత ఆర్సీ. దీనికి మన సేఫెస్ట్ ఏంటంటే 15 నుంచి 20 మార్కులు ఇస్తే సేఫ్, జస్ట్ అంతే, ఇంకా అంతకని 50 మార్కులు మనకి ఇవి రావాలి కదా చెప్పండి. ఇంగ్లీష్ అనేది మనకి ఓకే, మళ్ళీ చెప్తున్నా ఇంగ్లీష్ అనేది మనకి మేజర్గా ఎక్కువ, అంటే బాగా దూరం ఉంటే చేసుకోండి బాబు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్పేది యావరేజ్ స్టూడెంట్ ఓకే, నాలాంటి స్టూడెంట్ అయితే నేను ఇంగ్లీష్ని 15-20 టార్గెట్ పెట్టుకుంటా ఈజీగా ఓకేనా. ఎక్కువ వస్తే హ్యాపీ, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, బట్ 15 అయితే మాత్రం వచ్చేయాలి. ఇంట్లో నుంచే మీకు 15 వచ్చేస్తాయి ఓకేనా, ఇవన్నింటిలో నుంచే డబుల్ ఫిల్లర్స్ వచ్చేస్తాయి, క్లాస్ టెస్ట్ వస్తుంది ఒక 5 మార్కులు, ఎర్రర్ డిటెక్షన్ వస్తుంది, వాట్సాప్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే అవి కూడా వర్డ్ ఇచ్చి, అందుకే వర్డ్ యూసేజ్ అని పెట్టాను అనమాట ఓకేనా. వీటి నుంచి ఈ 6 టాపిక్ల నుంచి మీకు 15 క్వశ్చన్లు, ఇందులో నుంచి ఆర్సీలో నుంచి ఇంకా మీ దేవుడిదయ్యా ఓకే. మీరు అంటే మీకు టైం ఉంది, చేస్తున్నారు, 5-10 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తారు, అట్లే అందులో అట్లీస్ట్ మీకు 5 మార్కులు అయితే వస్తాయి అనమాట ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకే తొక్కాలు పెట్టద్దు, తొక్కాలు అంటే అజంప్షన్లు పెట్టేవద్దు ఓకేనా. ఓకే ఏబిసిడి అని పెట్టద్దు ఓకే ఇంగ్లీష్లో ఓకేనా, చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, మ్యాథ్స్ లో ఎలాగెళ్ళాలి, రీజనింగ్ లో ఎలాగెళ్ళాలి ఓకేనా, ఏమేమి తీసుకెళ్ళాలని. సో లాస్ట్ అండ్ యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ అండ్ యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈస్ జిఏ తక్కువ చేసుకోవద్దు, 50 మార్కులు జిఏలోని మీరు
టార్గెట్ అట్లీస్ట్ 25 నుంచి 30 తెచ్చుకోవాలి. ఇంకా ఎందుకంటే ఇది చదివినోడికి వస్తుంది, చదవనోడికి 5 నుంచి 10 మార్కులే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా చదవన లాస్ట్ 6 months చదివిన వాళ్ళకి 25 నుంచి 30 మార్కులు అయితే పక్క వస్తాయి, కానీ చదవనోడికి 5 నుంచి 10. సో దిస్ ఈస్ ద యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇవన్నీ అందరూ చదువుతారు, ఇవన్నీ అందరికీ వచ్చు, కానీ జిఏ ఏంటి, నువ్వు చదివితేనే వస్తుంది, నువ్వు కరెక్ట్గా గుర్తుంటేనే వస్తుంది. అవునా కదా? ఎంత తక్కువ టైంలో అవుతుందో అంత ఇంపార్టెన్స్. సో దీన్ని అంత ఒక్క నిమిషమే, ఏమనుకోద్దు, కాలు బాగాలేదు, ఒక్క నిమిషం. ఓకే, ఎంత తక్కువ టైంలో అయితే అంత ఇది అవుతుంది అనమాట. ఓకే, దెన్ సో మీరు జీకే ఒకవేళ కానీ అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ తీసుకెళ్తున్నా. ఇవన్నీ మన టెలిగ్రామ్ లో పీడిఎఫ్ పెట్టాను. ఓకే, ఏది ఫైనల్ టచ్ పార్ట్ 5, పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1, ఎస్బీఐలో ఆర్గిన క్వశ్చన్, ఎస్బీఐ న్యూస్ అండ్ సిబిఐ క్రెడిట్ ఆఫీసర్ లో, సిబిఐ క్రెడిట్ ఆఫీసర్ కరెంట్ అఫైర్స్ లో ఆన్సర్ క్వశ్చన్స్ అడిగాను. ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సిందే ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలంటే. ఓకేనా? సో జిఏలను కూడా మీరు ఎలాగ అప్రోచ్ అవ్వాలంటే, మీకు షూర్ షాట్ గారే ఇది నాకు తెలుసురా, క్వశ్చన్ 100% తెలుసురా, అవి ముందు పెట్టండి. అవి పెట్టి అవి అట్లీస్ట్ ఒక 20 ఉన్నాయనుకోండి, మీరు చదివిన వాళ్ళు అయితే 20 మార్క్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్పటికే హ్యాపీగా ఫీల్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, మీరు షూర్ షార్ట్ ఆన్సర్స్, మళ్ళీ చెప్తున్నా, షూర్ షార్ట్స్ ఆన్సర్స్ పెట్టినప్పుడు 20 మార్కులు కానీ పెట్టారనుకోండి, 20 క్వశ్చన్లు పెట్టారనుకోండి, 20 మార్కులు కానీ మీకు వచ్చాయి అనుకోండి అందులో, ఓకే, నువ్వు కాలం ఎగరేసుకో అంతే. అర్థమైందా? సో నో ప్రాబ్లం. దెన్ ఛాన్సెస్ తీసుకోండి. ఎవరు 50% అబౌవ్ ఛాన్సెస్ ఉంటారు, ఇది ఎక్కడో చదివిన గుర్తురాట్లేదు, అవి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని, ఓకేనా, ఏం చేస్తారంటే మీరు డీప్ థింక్ చేయండి, డీప్ అనాలిసిస్ చేయండి. నేను చూశాను అలాగా, కానీ ఒకటి మీ మైండ్ మీరు ఫాలో అవ్వాలి. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక అంటే ఇది ఎక్కడో చూసాను గుర్తురాట్లేదు, ఫస్ట్ వస్తుంది చూడండి, అంటే ఏకదం అంటే మీరు ఆలోచించగానే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఉంటుంది చూడండి, అది 90% ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఆన్సర్ కరెక్ట్ అవడానికి. ఓకే, సో మరి మీరు ఎక్కువ థింక్ చేసి మళ్ళీ వేరే క్వశ్చన్ అంటారు. మీకు ఫస్ట్ ఏదైతే థాట్ వచ్చిందో ఆ క్వశ్చన్ చదవగానే అది వచ్చిందో, అది అక్కడ ఉన్నదో అది పెట్టేయండి అంతే, మీరు కన్ఫర్మ్ కాకపోయినా. ఓకే, దట్ ఈజ్ యువర్ ఇంటర్నల్ థింకింగ్ లెవెల్. ఇంటర్నల్ థింకింగ్ ఇదనమాట, దట్ ఈజ్ క్యూఆర్ అంటే కోషంట్ అనమాట, యువర్ ఐక్యూ లెవెల్ అనమాట. ఓకే, ఇంటెలిజెంట్ కోషంట్ అలాగే మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలా చేయండి. సో షూట్ షాట్ ఫస్ట్ పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే, 20 మార్క్స్ అయితే రావాలి మీకు. ఒక 20 రాలేదు, నాకు 10 మార్కులు వచ్చాయి, దెన్ యూ అప్రోచ్ విత్ 50% అబోవ్ అట్లీస్ట్. అండ్ 20 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కువ పెట్టద్దు, మాక్సిమం 5 మార్కులే పెట్టండి, ఓన్లీ 5 మార్క్స్కే పెట్టండి, 50% అబౌవ్ ఛాన్సెస్. అర్థమైందా? మాక్సిమం 5 మార్క్స్ పెట్టండి. ఆ 5 మార్క్స్ లో అట్లీస్ట్ 1 to 2 మార్క్స్ అయిపోయి అనుకోండి, మీకు ఎక్స్ట్రా వచ్చినట్టే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4 తప్పు అయిపోయి ఒకటి రైట్ అయింది, దాంతో సరిపోతే 20 మార్కులు వచ్చేస్తాయి. అర్థమైందా? యు ఆర్ సేఫ్. మళ్ళీ చెప్తున్నా, 20 మార్కులు వచ్చేస్తాయి. అవునా కదా? సేమ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దేవాల 3 రైట్ అయిపోయి 2 తప్పు అనుకోండి, మీకు 2.5 మార్కులు వచ్చేస్తాయి. అవునా? సో ఎక్స్ట్రాగా 22.5 వస్తాయి. అర్థమైందా? సో ఇది నా బేసిక్. సో అలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి, అంతే తప్పించి పెట్టుకుంటే వెళ్ళిపోతుందంటే మాత్రం తప్పులో పప్పులో కాలేసినట్టే. ఐ హోప్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ సేఫ్ అటెంప్ట్ ఏంటి? సేఫ్ అటెంప్ట్ అనేది ఓకే, మీ ఎగ్జామ్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఇప్పుడు ఈ సినారియో చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ లోని ఓకే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓకే ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కన్నా చూసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ కూడా 70 to 80 రేంజ్ లో ఉంది, 70 to 80 రేంజ్. కానీ కాంపిటీషన్ పెరిగింది. అవునా? కాంపిటీషన్ పెరిగింది. ఒకవేళ ఈజీ టు మోడరేట్, ఓకే ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు అనుకోండి, మీ కట్ ఆఫ్ మార్క్స్ 75 to 85 మధ్యలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? జనరల్ కేటగిరీకి నేను చెప్తున్నా, దిస్ ఈస్ ఫర్ జనరల్ కేటగిరీ. ఓబీసీ కూడా అంతే, మాక్సిమం ఏమో చేసేసాడు, ఒక ఎస్టీ ఎస్సీలకి 1-2 మార్కులు తగ్గుతాయి అంతే. ఒకవేళ టఫ్ లెవెల్ ఇచ్చాడు అనుకోండి, అందరికీ టఫే కదా, అప్పుడు మీరు 70 to 75 రేంజ్ లో ఉంటుంది. బట్ ఎలాగైనా సరే మరి ఒక 5 మార్కులు తక్కువ అంతే. ఓకే, సో అటెంప్ట్ ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే చూడండి, మనం ఏమనుకున్నాం, రీజనింగ్ 25 నుంచి 30 అనుకున్నాం. ఓకే, మ్యాథ్స్ 25 నుంచి 30 అనుకున్నాం. ఓకే, ఇంగ్లీషు 15 నుంచి 20 అనుకున్నాం. ఓకే, జిఏ ఓకే 20 నుంచి 30 అనుకున్నాం. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, 25, 25, 50 అండ్ 35, 85 మార్కులు. అంటే మీరు ఏ లెవెల్లో చూసుకునే 75 దాటుతారు. ఓకేనా? సో ఇవన్నీ చూసుకుంటే ఎంత, 92, 110 మార్కులు. అంటే మీరు 110 మార్కులు కానీ నిజంగా వచ్చాయనుకోండి, మీరు రిజల్ట్ కూడా చూడొద్దు, డైరెక్ట్ గా ఎస్బీఐ దగ్గరికి వెళ్ళిపోయి మీ ఐడెంటిటీ కార్డు తీసుకోండి అంతే, నాకు జాబ్ వచ్చింది ఎవరని చెప్పింది. ఓకే, 85 వచ్చింది అనుకోండి, చెక్ చేసుకోండి, సెలెక్ట్ అవుతున్నాం లేదని, సెలెక్ట్ అయిపోతుంది మాక్సిమం. ఓకే, 85 గానే వస్తాయి. ఓకే, సో 75 to 85 కట్ ఆఫ్ ఉండొచ్చు, మీ సేఫ్ సైడ్ గా 85 మాత్రం మార్క్స్ రావాలి. అటెంప్ట్ చేయాల్సింది మాత్రం మార్క్స్ కి అట్లీస్ట్ 100. ఓకే,
100 మినిమం మార్క్స్ అటెంప్ట్ చేయండి. యాక్యురసీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్యురసీ మెయింటైన్ చేయండి. మీకు వచ్చిందే పెట్టండి. మీకు నెక్స్ట్ జంతు పెట్టద్దు. ఓకేనా? మీకు ఇష్టం వచ్చింది మాత్రం పెట్టద్దు. ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ఎగ్జామ్ చూసే ముందు వెళ్ళండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు అందరూ సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరు బ్యాంకర్స్ కానీ ఏదో ఒక జాబ్ అనమాట. ఓకే, మ్యాక్సిమం ఇప్పుడు ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ అందరూ సెలెక్ట్ అయ్యి రేపు పొద్దున్న మరి మనకు ఒక కాల్ చేసి లేదా మెసేజ్ చేస్తారు, మీరు ఎంతో కొంత నాకు కంట్రిబ్యూషన్ ఉన్నది, మీరు హెల్ప్ చేశారని ఒక్క మాట పెడితే నాకు అదే సంతోషం. నాకు 10,000 నేనేమి చూడండి, నేనేమి కోర్సెస్ అమ్ముకోను, నేనేమి ఓకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. అర్థమైందా? నాకు 60,000 60-70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఒక 100 మంది బెట్టింగ్ యాప్ చేస్తారు. నేను ఇలాగేమీ చేయను. ఎందుకు? నాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి అంతే. ఓకే, యూట్యూబ్ యాడ్స్ నుంచా నథింగ్ విల్ కమ్. ఎందుకంటే మీకు తెలుసు మన తెలుగులోని అది కూడా ఎడ్యుకేషన్లో ఏమొస్తుంది, ఏమీ రాదు. కోర్సులు అమ్ముకుంటేనే వస్తుంది. కానీ నేను కోర్స్ అమ్ముకోను, ఏదో నా సాయం నేను చేస్తున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు సక్సెస్ అవ్వాలని కోరుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరూ. మళ్ళీ చెప్తున్నా, బీ యువర్ సెల్ఫ్ అండ్ గో యువర్ సెల్ఫ్ అండ్ డూ యువర్ సెల్ఫ్ అండ్ కమిట్ యువర్ సెల్ఫ్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే నీకు నువ్వుగా నెల్లు, నీతో పాటే నెల్లు, నీతోనే చూసుకో, నువ్వే చెయ్యు, నువ్వే సక్సెస్ సాధించు, అంతే, నథింగ్ ఎల్స్. ఓకే, ఏమి బయటవేమి మర్చిపో, అంతే, ఏ టెన్షన్లో మర్చిపో. ఆ టైంలో మీకు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 to 3 hours. అవునా? సో 2 to 3 hours ఎవ్రీథింగ్ విల్ కవర్, ఎవ్రీథింగ్ విల్ ఓవర్. అవునా? అర్థమైందా? సో అలాగే అర్థమైందా? ఈ రోజు రాత్రి 10 గంటలకల్లా తప్పకుండా మీరు పడుకుని. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో రివిజన్ చేసుకుంటాను నైట్ అంతా కూర్చుంటాను వద్దు. మీ మైండ్కి రెస్ట్ కావాలి. మీ మైండ్కి అనేది రెస్ట్ కావాలి. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.